ఈ సెషన్లో మనం లేయర్స్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయొచ్చో చూద్దాం. సో ఫైల్ని ఓపెన్ చేసుకోండి, షేప్స్ అనే ఫైల్ని. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్నిటిని కూడా సెలెక్ట్ చేయండి, అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేయండి. ఓకే, టోటల్ లేయర్స్ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ లేయర్స్లో మనం లేయర్ గ్రూప్స్ అనేటివి క్రియేట్ చేయొచ్చు. ఈ లేయర్స్ని ఈజీగా ఆర్గనైజ్ చేసేదానికి అవి ఉపయోగపడతాయి. సో ఇక్కడ న్యూ గ్రూప్ అని ఉంది, న్యూ గ్రూప్ తీసుకోండి. ఇక్కడ నేను సర్కిల్స్ అని ఇస్తున్నాను. ఓకే, న్యూ గ్రూప్ అనేది క్రియేట్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రూప్లోకి ఈ లేయర్స్ని యాడ్ చేయాలి అంటే జస్ట్ క్లిక్ ద ఫస్ట్ లేయర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇప్పుడు చూడండి, సర్కిల్స్ కింద ఇది రావడం జరిగింది. అట్లనే దీన్ని కూడా క్లిక్ చేసి డ్రాప్ చేయండి, అండ్ దిస్ వన్ ఆల్సో. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతాయి, అన్ని సర్కిల్స్ దాని కిందే ఉన్నాయి కాబట్టి అన్ని సర్కిల్ లేయర్స్ అది ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్ అవుతుంది. ఈ విధంగా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. అలా కాకుండా ఫస్ట్ టైం మీరు ఈ యొక్క లేయర్స్ని సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ క్లిక్ చేసి నౌ న్యూ గ్రూప్ ఫ్రమ్ లేయర్స్, సెలెక్ట్ చేసుకున్న లేయర్స్ నుంచి ఆటోమేటిక్గా గ్రూప్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు డైమండ్స్ అనే ఒక లేయర్ గ్రూప్ని క్రియేట్ చేశాను. సో చూడండి, సెలెక్ట్ చేసిన లేయర్స్ అన్నీ కూడా ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయాయి. ఇది సెకండ్ వే అనమాట. మరి మీరు ఈ పర్టికులర్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఆ గ్రూప్ కింద ఉన్న లేయర్స్ అన్నీ కూడా చూడండి ఇక్కడ ఆఫ్ అయిపోయాయి, ఇట్లా అనమాట. మరి ఈ యొక్క లేయర్స్ తోటి వర్క్ చేసేటప్పుడు మనం లేయర్ స్నాప్ షాట్స్ అనేటివి క్రియేట్ చేయొచ్చు. అంటే మనం లేయర్స్లో ఏమేమి చేంజెస్ చేసామో వాటికంతా కూడా స్నాప్ షాట్స్ క్రియేట్ చేసుకుంటూ పోవచ్చు. మళ్ళీ ప్రీవియస్ స్టేజ్కి వెళ్ళాలంటే ఆ స్నాప్ షాట్ని ఏ స్నాప్ షాట్ వరకు మీరు చేంజెస్ చేశారో వాటిని సెలెక్ట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి విండో మెనూలోకి వెళ్ళండి, అండ్ దెన్ ఇక్కడ లేయర్ కాంప్స్ అని ఉన్నాయి. సో లేయర్ కాంప్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ లేయర్ కాంప్ ద్వారా మనం 3 థింగ్స్ రికార్డ్ చేయొచ్చు లేయర్స్ గురించి. అదేంటంటే లేయర్ యొక్క విజిబిలిటీ, అది విజిబిలిటీలో ఉందా లేదా. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లేయర్, ఏ పొజిషన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆ లేయర్లో ఉన్న ఎలిమెంట్స్కి ఎట్లాంటి స్టైల్స్ ప్లేస్ చేయడం జరిగింది, వీటిని మనం రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడికి వెళ్ళండి, న్యూ లేయర్ కాంప్ అని తీసుకోండి. ఇప్పుడు నేను స్టార్ట్, ఇది ఇంతవరకు ఏమీ చేయలేదు కాబట్టి స్టార్ట్ అంటున్నాను. మూడింటిని కూడా సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ దీంట్లో చేయలేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే పర్టికులర్ లేయర్ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ డైమండ్, అండ్ దెన్ స్టైల్స్లోకి వెళ్ళండి. స్టైల్లో టు జస్ట్ లైక్ బటన్స్ అని తీసుకోండి. ఓకే, ఇప్పుడు సమ్ ఎఫెక్ట్ ఇవ్వండి. అట్లానే మీరు ఇంకొక రెడ్ డైమండ్ అనే లేయర్ కూడా తీసుకొని దీనికి ఒక ఎఫెక్ట్ ఇవ్వండి. సో ఇట్లా దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా కింద రావడం జరిగింది. అండ్ వీటి యొక్క పొజిషన్ కూడా చేంజ్ చేయండి కావాలనుకుంటే. ఆఫ్ కోర్స్ ఇది గ్రూప్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్రూప్లో పర్టికులర్
లేయర్ని మీరు మూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లా పొజిషన్ కూడా చేంజ్ చేశాను. నౌ న్యూ లేయర్ కాంప్. ఇప్పుడు ఆఫ్టర్ చేంజెస్ అని ఇస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు చేంజెస్ వచ్చిన తర్వాత ఈ స్నాప్షాట్ క్రియేట్ అయింది. స్టార్టింగ్లో ఇది ఉంది. స్టార్ట్ అని క్లిక్ చేసాం అనుకోండి, స్టార్టింగ్లో ఎలా ఉందనేది మనకి తెలిసిపోతుంది. ఆఫ్టర్ చేంజెస్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, చేంజెస్ చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది ఇక్కడ ఇట్లా నెంబర్ ఆఫ్ స్టేజెస్లో మనం ప్రతి ఒక్క స్టేజ్కి కూడా ఒక్కొక్క స్నాప్షాట్ని క్రియేట్ చేసుకొని ఏ పొజిషన్ నుంచి మనం వర్క్ చేసుకోవాలో ఆ పొజిషన్ నుంచి మనం వర్క్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే.